ఆప్కి అదాలత్లో క్రికెటర్ యువరాజ్ సింగ్ గారి మీదున్న ఆరోపణ. లైఫ్ కి సంబంధించి ఈయన అప్రోచ్ నాన్ సీరియస్. యువరాజ్ గారు, ఇది అడగడానికి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. చదువుల్లో మీరు ఎప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయలేదట, ఎప్పుడు జీరోనే వస్తుందట, ఇది నిజమేనా? అవును, అది నిజమే. కానీ నేను ఎల్కేజీలో బాగా చదివేవాడిని, ఎందుకంటే అప్పుడు చదవాల్సిన అవసరం ఉండదు. కానీ 7th, 8thలో నాకు తలకసలు చదువే ఎక్కలేదంటే నమ్మండి. తర్వాత గేమ్లో దృష్టి పెట్టగానే చదువు గురించి పూర్తిగా మర్చిపోయాను. గేమ్ కన్నా కూడా మీ ధ్యాస అంతా కూడా నటనలోనే ఉండేదట. మీరు సినిమాలో యాక్ట్ చేయాలి అనుకున్నారా? మా నాన్నగారు ఎక్కువగా పంజాబీ సినిమాల్లో యాక్ట్ చేశారు. సో ఆయన్ని ఇమిటేట్ చేసేవాణ్ణి. ఆ టైంలో కొత్త స్టార్స్ వచ్చారు. అమితాబ్ బచ్చన్ కూడా సూపర్ స్టార్ అయ్యారు. ఆ విధంగా కావాలని ప్రయత్నించాను, కానీ అలా జరగలేదు. ప్రజలెవరూ చూసుంటారనుకుంటా మీరు పంజాబీ సినిమాలో ఎలా యాక్ట్ చేశారు అని. అందులోంచి ఒక సీన్ ని నేను ఇప్పుడు ఇక్కడ అందరికీ ప్లే చేస్తాను. మీరు అది ఎలా యాక్ట్ ఆ చేశారో దరిద్రమైన మొహాన్ని అందరికీ చూపించగండి సార్. ఒకవేళ పబ్లిక్ డిమాండ్ ఉంటే చూద్దాం, నేను కూడా చూస్తాను చూద్దాం. ఎలా చేశాను. యువరాజ్ సింగ్ గారు ఒక పంజాబీ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారో ఇప్పుడు మనం అందరం చూద్దాం. ఆ సీన్ ఇదిగో ఇదే. మంచి పని చేశారు, ఒక అబ్బాయిని కాపాడారు. అందుకని ఈయనకొక ప్రైజ్ కూడా వస్తుంది. సార్ అది నేను స్కూల్లో తరచుగా ఫెయిల్ అయ్యేవాడిని. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, బాబు నీకు చదువు ఎక్కడం లేదు కాబట్టి 1 నెల బ్రేక్ తీసుకో, అప్పుడు నీ మైండ్ కాస్త ఫ్రెష్ అవుతుందన్నారు. అందుకని తన చిన్న వయసు రోల్ చేయమన్నారు. నాకు అది బాగానే అనిపించింది, ఎందుకంటే స్కూల్కు సెలవు వస్తుంది కదా. సో అందుకనే నేను వెళ్ళి ఆ డిఫరెంట్ అయిన రోల్ చేయాల్సి వచ్చింది సార్. కొద్ది రోజుల క్రితం షారుఖ్ ఖాన్ గారి దగ్గర ఎలా యాక్ట్ చేయాలని ట్రైనింగ్ తీసుకున్నారు? షారుఖ్ ఖాన్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మాట్లాడినా సంతోషంగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే స్టేజ్ మీద చాలాసార్లు ఆయనతో కలిసి తమాషా చేశాను. ఆయనతో ఎప్పుడు నేను కలిసినా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఆయన దేవదాస్లోని ఒక డైలాగ్ ని మీకు అవును. నేర్పించారు. ఆ డైలాగ్ ఏంటంటే, దేనైనా తట్టుకోవడం కోసం ఎవరైనా తాగుతారా ఏంటి? అది ఆయనకు నా గురించి బాగా తెలుసు. నేనొక పంజాబీ సినిమా చేశానని ఆయనకు తెలుసు. సో ఆయన ఏమన్నారంటే, పంజాబీ సినిమాలో డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుందన్నారు. సో నేను హిందీలో చేసింటే నా స్టేజ్ లైఫ్ క్లోజ్ అయిండే సార్, కాబట్టి నేను పంజాబీలో చేశాను. అయితే యాక్చువల్గా మీ ఇంట్రెస్ట్ అంతా సినిమా మీదే ఉండింది, క్రికెట్ మీద తక్కువ, అవునా? అవును సార్, నా గురించి ఇలాంటి ఒక పర్సెప్షన్ వచ్చింది. నాకు క్రికెట్లో దృష్టి తక్కువగా ఉంటుంది, మిగతా విషయాల్లో ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ అది నిజం కాదు. తర్వాత నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీకు చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మిమ్మల్ని పటియాలకు పంపించినప్పుడు నవజోత్ సింగ్ ఒక పెద్ద ప్లేయర్. ఒక 5 రోజుల తర్వాత ఆయన మీ నాన్నగారికి ఫోన్ చేసి, దయచేసి వీడిని తీసుకెళ్ళండి, వీడి క్రికెట్ ఆడలేడనేశారు. అవును, అది నిజమే. ఆ సమయంలో పటియాలాలో ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడేవాళ్ళు. అప్పుడు మా నాన్న ఏమనుకున్నారంటే, నవజోత్ సింగ్ సిద్ధు ఆయనకు మంచి మిత్రుడు, వారి దగ్గరికి పంపితే నేను మంచి ప్లేయర్ అవుతాననుకున్నారు. అప్పుడు సిద్ధు సార్ ఇండియా కోసం ఆడుతున్నారు, అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవారు. 2-3 రోజులు నాకు ప్రాక్టీస్ ఇచ్చి నేను ఎలా ఆడుతున్నానో చూసేవారు. ఆ తర్వాత ఒక వారం తర్వాత మా నాన్నగారికి ఆయన ఫోన్ చేసి వాళ్ళింటికి రమ్మన్నారు, వాళ్ళ తమ్ముడి ఇంటికి. అక్కడ కూర్చున్నప్పుడు ఆయనేమన్నారంటే, నాకు తెలిసినంతవరకు మీ కొడుకు క్రికెట్ ఆడలేరు, అతన్లో ఆ విషయం లేదు, అంటారు కదా, టాలెంట్ లేదు, నైపుణ్యం లేదని. అప్పుడు మా నాన్నగారు ఒక 15-20 సెకండ్లు ఏం మాట్లాడలేదు. ఆయనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. 20 సెకండ్ల తర్వాత ఏమన్నారంటే, బాబూ నువ్వు లగేజ్ తీసుకో, నువ్వు ఎలా ప్లేయర్ కావో నేను చూస్తానన్నారు. ఆ తర్వాత కష్టపడ్డం మొదలుపెట్టారు. ఆ తర్వాత 4-5 ఏళ్ళు ఆయన రక్షణలోనే ఉన్నాను. నా క్రికెట్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ఉదయం లేవాలి, రన్నింగ్కు వెళ్ళాలి. ఆ తర్వాత గ్రౌండ్లో మా నాన్నే కోచ్గా ఉంటారు, డేవీ కాలేజ్ చండీగఢ్. సో ఉదయం కాలేజీకి వెళ్ళాలి, మధ్యాహ్నం పడుకోవాలి, సాయంకాలం చండీగఢ్లో ఇంకొక స్టేడియం ఉంది, అక్కడ ప్రాక్టీస్కు వెళ్ళాలి. ఇక తర్వాత నైట్ సేమ్. ఇకపోతే ఇంట్లోనే ఒక గార్డెన్ ఉండేది. మా అమ్మ ఆ గార్డెన్ని చాలా ప్రేమగా చూసుకునేది. ఆ గార్డెన్ని నాన్నగారు బూడిద చేశారు.
ఆయన దాన్ని చదును చేసి 17 ఇంచెస్ పిచ్ తయారు చేశారు. నెట్ రెడీ చేసి నైటు టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్కు రెడీ చేశారు. అది కూడా తడిగా ఉండే టెన్నిస్ బాల్. దాంతో నేను ప్రాక్టీస్ సిద్ధు చేయాలి. గారు ఎప్పుడైనా తర్వాత ఫీల్ అయ్యారా మనం వేస్ట్ అనే వ్యక్తి ఇవాళ ఎంత పెద్ద ప్లేయర్ అయ్యాడు అని? అవును, ఆ తర్వాత 4-5 ఏళ్లలో నేను క్రికెట్ బాగా ఆడేవాణ్ణి. ఇండియా అండర్-19లో సెలెక్ట్ అయ్యాను. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ క్యాంప్ పటియాలాలో వేశారు. తర్వాత సిద్ధు సార్ మళ్ళీ నన్ను చూడ్డానికొచ్చారు. నేను బ్యాటింగ్ చేయడం చూసి షాక్ అయ్యారు. నాకు బాగా గుర్తుంది, నాన్నగారికి కాల్ చేసి నేను తప్పు చేశాను, మీ అబ్బాయిలో చాలా టాలెంట్ ఉందన్నారు. మేము మీ యాక్టింగ్ క్లిప్ చూసాం. అలాగే మీరు ఎలా క్రికెట్ ఆడతారో కూడా మాకు తెలుసు. 6 సిక్స్లు కొట్టారు. ఒక్కొక్కరి మనసులోనూ ఆ దృశ్యం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. సీరియస్గా మీరు ఆ రోజు మైదానంలో సిక్సెస్ కొట్టాలని నిర్ణయించుకున్నారా లేదా పర్ఫామ్ చేయాలనుకున్నారా? ఐ మీన్ యాక్టింగ్లో. ఆ విధంగా యాక్టింగ్ చేయాలంటే ప్రతి మ్యాచ్లో కూడా యాక్టింగ్ చేసేవాణ్ణి. కానీ ఆ సమయంలో మాకు ఆ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్గా ఉండేది. ఆ తర్వాత లాస్ట్ 2 బ్యాచెస్లో నా పర్ఫార్మెన్స్ సరిగా లేదు. లాస్ట్ 2 ఓవర్సే మిగిలున్నాయి. అందువల్ల నేను మిగిలిన బాళ్ళని చాలా బలంగా కొట్టాల్సినుంది. 15-20 బాళ్ళే మిగిలున్నాయి. నాకు బాగా గుర్తుంది, ఒక బ్యాట్స్మెన్కి ఒక లక్ష్యం ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, ఒక మంచి ఫీల్ ఉంటుంది, మన బ్యాట్ మీద ఆ బాల్ బాగా చక్కగా వస్తుందని. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా బావున్నింది, కానీ భిన్నంగా మ్యాచ్లో మాత్రం అలా జరగలేదు. కానీ ఆ టోర్నమెంట్లో నాకొక మంచి ఫీల్ ఉన్నింది, నేను బాగా కొడితే బాగా వెళ్తుందని. సో ఆ రోజు దేవుడి ఆశీర్వాదం నాకున్నింది. మీరు 6 సిక్సర్లు కొట్టడానికి ముందు నేను ఒక విషయాన్ని నోట్ చేశాను. ఫ్లింటాఫ్తో మీకేదో గొడవ జరిగినట్టుంది. మేం చాలా ప్రేమగానే మాట్లాడుకుంటాం సార్. కానీ ఫ్యాన్సో లేదంటే ఆడియన్సో నన్ను అడుగుతారు, మీరు ఆయనతో ఏం మాట్లాడారని. ఆ విషయాన్ని నేనిక్కడ చెప్పడం సాధ్యం కాదు. ఏదేమైనా నేను చాలా ప్రేమగా మాట్లాడాల్సొచ్చింది. అయితే మీరు ఆయన్ని ఏమని తిట్టారో పబ్లిక్ ముందు చెప్పలేనంటారు, అంతేనా? ముందు నేను తిట్లు తిన్నాను, ఆ తర్వాత నా స్టైల్లో నేను చెప్పాల్సొచ్చింది. ఇంకా చెప్పాలంటే అదంతా ఒక బిల్డప్గా భావించొచ్చు. ఆయన నన్ను చూసి ఒక మాట అన్నారు, అందుకు నేను జవాబు చెప్పాల్సొచ్చింది. నేను చాలా అగ్రెసివ్ అయ్యాను, చాలా కోపమొచ్చింది, నాలో పగ తీర్చుకోవాలన్న ఆవేశం వచ్చింది. ఆయన నన్ను అన్నారు, అందుకు సమాధానం చెప్పాలనిపించింది. 6 సిక్స్లు కొట్టే అవకాశం వచ్చింది, కొట్టాను, అంతే. ఆయనతో మీ లెక్క సరి చేసుకున్నారు. మహేందర్ సింగ్ ధోని గారి స్టేట్మెంట్ని మేము చూసాం. T20 వరల్డ్ కప్లో ఓడిపోయినప్పుడు ఆయన ప్లేయర్స్ అందరూ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే వాళ్ళు ఎక్కువగా నైట్ పార్టీస్ అటెండ్ అవుతూ ఉండడం వల్ల అన్నారు. పార్టీస్ అన్న వెంటనే ఆ లిస్టులో ముందున్న పేరు మీదే. అవును, ఐపీఎల్ అప్పుడు ఎక్కువగా పార్టీస్కి వెళ్ళడం, రాత్రుల్లో ఎక్కువసేపు మెలుకుని ఉండడం, దాని ఎఫెక్టే పెర్ఫార్మెన్స్ చూపిస్తుందని అన్నారు. చూడండి, ఈ టోర్నమెంటు ఐపీఎల్, అది 2020 వరల్డ్ కప్. ఎప్పుడూ మీడియాలో మా గురించి ఇలా చెప్తూనే ఉంటారు. ఎప్పుడు ఇండియా ఓడిపోయినా వాళ్ళ గురించి తప్పులుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు బాగా ఆడలేదని చెప్పరు, విచ్ ఈజ్ సమ్టైమ్స్ ఫేర్, సమ్టైమ్స్ అన్ఫేర్. కానీ ఐ థింక్ మేము రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్. ఇండియా కోసం ఆడతాము, మాకు బాగా తెలుసు. దేశం కోసం ఆడడం ఎంత ముఖ్యమైందన్న సంగతి మాకు బాగా తెలుసు. మన బాడీకి కూడా తెలుస్తుంది, ఒకవేళ మనం నైట్ పార్టీకి వెళితే నెక్స్ట్ డే మ్యాచ్ ఉంటే మనం సరిగా ఆడలేమన్న సంగతి. ఐపీఎల్ పార్టీస్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. అక్కడ మోడల్స్ ఉంటారు, అమ్మాయిలుంటారు. ఆ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఆ అమ్మాయిల్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు. చూడండి, ఇదంతా నేనెప్పుడూ వినలేదు, ఇది చాలా కొత్తగా ఉంది. చూడండి, ఐపీఎల్ అనేది చాలా పెద్ద ఈవెంట్. అలాగే ఇలాంటి పెద్ద ఈవెంట్లు జరిగినప్పుడు క్రికెట్ అండ్ బాలీవుడ్, ఈ రెండు ఇండియాలో చాలా పెద్ద ఇండస్ట్రీస్. సో ఈ రెండింటినీ కలిపితే ఎప్పుడూ ఒక కాంట్రవర్సీగానే ఉంటుంది. తర్వాత ఆ కాంట్రవర్సీస్లో ఏమన్నారంటే ఆ పార్టీస్కి ఏ ప్లేయర్ వెళ్ళినా వెళ్ళకపోయినా, అంటే ఒక ప్లేయర్, అది యువరాజ్ సింగ్, ఆయన అన్ని పార్టీస్కి వెళ్తారన్నారు. లేదు సార్, ముంబైలో మ్యాచ్ జరుగుతుంటే నేను ముంబైలో జరిగే పార్టీకి వెళ్ళలేను, ఎందుకంటే నేను పంజాబ్లో ఆడుతున్నాను. సో ఐ థింక్ ఈ అలిగేషన్ చాలా పొరపాటు. అదేవిధంగా ఇలా చాలా తప్పుడుగా వ్యవహరిస్తున్నారు. మనం బాగా ఆడేటప్పుడు మనకంతా ఫేవర్గా ఉంటుంది, కానీ ఆడనప్పుడు
అమ్మాయిలతో కలిపి అలాగే పార్టీలని బాడీ ఫిట్నెస్ లేదని చెప్తుంటారు. ఐ థింక్ దట్స్ అన్ఫేర్. అయితే నిజమేంటో మీరే ఇప్పుడు పబ్లిక్కి చెప్పండి. అది నేను నిజం చెప్పాలి అంటే నేను బయటికి వెళ్తాను, కానీ నా 10 years కెరియర్లో నేనెప్పుడు మ్యాచ్ జరిగేటప్పుడు బయటికి వెళ్ళలేదు. అండ్ నేనేమంటానంటే పార్టీకి వెళ్లే ప్లేయర్స్లో చాలా మందికి బయటికి వెళ్లాలని ఆశగా ఉంటుంది. కానీ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమేజ్ డెవలప్ అవుతుంది. అవును. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ టీంకి కెప్టెన్గా ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన ప్లేయర్, అలాగే బౌలర్, ఇంకా బ్యాట్స్మెన్ కూడా. అలాగే ఆయన గుడ్ లుకింగ్, సరిగ్గా మీలాగే. థ్యాంక్ యూ. చూసారంటే ఆయన టీషర్ట్ మీద ఏం రాసి ఉంటుందంటే బిగ్ బాయ్స్ ప్లే అట్ నైట్ అని ఉంటుంది. ఆ టీషర్ట్ మీకు కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం. అదేంటంటే ఇమ్రాన్ ఖాన్కు క్రికెట్లో పెద్ద పేరుంది, ఆ టీషర్ట్ ఆయనకే సరిపోతుంది. ఐ థింక్ బిగ్ బాయ్స్ హ్యావ్ టు ప్లే అట్ డే అట్ ద గ్రౌండ్, అప్పుడే రాత్రి ఆడగలరు. ఆ తర్వాత ఏ బిగ్ బాయ్స్ అయితే డే టైం ఆడతారో వాళ్ళు రాత్రిపూట పబ్కి వెళ్ళి అక్కడ గొడవ పడుతున్నారు. అదేంటంటే ఇది చాలా తప్పైన అలిగేషన్. విషయం ఏంటంటే అనవసరమైన విషయం ఒకటి బయటకొచ్చింది. మేము వెస్టిండీస్లో ఆడుతున్నప్పుడు దాన్ని పబ్రాల్ అంటారు. అలాగే మరొకటి సెయింట్ లూసియాలో. నో డౌట్ మేము సరిగ్గా ఆడలేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నింది. దాన్ని మేము చూడాలనుకున్నాము, కానీ మాకు హోటల్ రూంలో ఆ మ్యాచ్ రాలేదు. సో మేమంతా అక్కడ అందరూ కలిసే ఉన్నాం. అన్ని రెస్టారెంట్లు అలాగే ఉంటాయి. రెస్టారెంట్లో బార్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. ఇకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇది బార్, ఇందులో డిస్కో ఉంది, 4 గంటల వరకు డిస్కో జరుగుతుందన్నారు. అదొక తప్పుడు అలిగేషన్. మేము 9 వరకు తింటూనే ఉన్నాము. చాలా దుఃఖించే వార్త, ఇండియా టీం ఓడిపోయిందంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇండియా టీం ఓడిపోయిందని చాలా బాధపడ్డారు. అలాగే అందులో ఒకరు మా గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఇకపోతే మేము వాళ్ళని కొట్టాలనుకోలేదు. మేమేమన్నామంటే చూడండి దయచేసి ఇలా మాట్లాడకండి అన్నాం. తర్వాత సెక్యూరిటీతో చెప్పాము వాళ్ళని పంపించమని. తర్వాత వాళ్ళని పంపించారు. ఆ తర్వాత మేము రెస్టారెంట్లో తింటూనే ఉన్నాము. ఇదే సార్ జరిగింది. ఇన్ని మంచి విషయాలు జరిగాయి, కానీ బోర్డు మీకు నోటీస్ ఇచ్చింది. ఇలా చూడండి అది ఇలా చూడండి, అక్కడ ఆడియన్స్ లేకపోవడం వల్ల మీడియా ఏది కవర్ చేస్తుందో దాన్నే మేము నమ్మాలి, దాన్నే వింటాము. ఈరోజు మనం టీవీ ఆన్ చేస్తే మనకు తెలియని వాళ్ళు టీవీలో చూసినట్టయితే మాకు టీవీలో వచ్చే ఫీడ్బ్యాకే తెలుస్తుంది. సో వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఇచ్చాము. మేము ఇండియా కోసం ఆడుతున్నాము, ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ అని. అలాగే మేము ఇండియాకు చెడ్డ పేరు తెచ్చే పని ఏదీ చెయ్యము. చూడండి, సచిన్ టెండూల్కర్ ఉండుంటే లేదా రాహుల్ ద్రావిడ్ గారు ఉండుంటే ఎవరు గొడవ పడ్డారో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. కానీ యువరాజ్ సింగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ పేరే చెప్తారు. ఇంతవరకు నేను ఎప్పుడూ గొడవ పెట్టుకోలేదు. ఇదంతా మీడియా చేసిన సృష్టే. ఎలాగంటే నేను గొడవ పడతాను, చాలా కోపంగా ఉంటాను, చాలా రూడ్గా ఉంటాను అని. కానీ నేనింతవరకు ఎవరితో గొడవ పడలేదు. ఇంట్లో గొడవ పడతాను, కానీ పబ్లిక్లోకి వెళ్ళి మాత్రం ఎప్పుడూ గొడవ పడలేదు. అలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. మీరు ఎప్పుడు పబ్లిక్లో గొడవ పడలేదని చెప్తే అది వినడానికి బాగుంది యువరాజ్. మీ ఇమేజ్ అలా డెవలప్ అయిపోయింది. కానీ మేమేం కోరుకుంటున్నామంటే క్రికెట్ వరల్డ్లో మీకు ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయింది, అది మార్చుకుంటే మంచిది. నేను దీనికోసమే చూస్తున్నాను, కానీ దానికి మీరు ఏదైనా స్టెప్స్ తీసుకోవాలి కదా. ఏం చేయాలి? దానికోసం 10 ఏళ్లుగా స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాను, అన్నీ చేశాను. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇది మన ప్రజల్నే అడుగుదాం. వాళ్ళ దగ్గర మీ గురించి ఏదైనా ఐడియాస్ ఉంటుందేమో చూద్దాం. ఎందుకంటే ఇమేజ్ పబ్లిక్ మనసులోంచే తయారైంది. కానీ నేను మరొక విషయం చెప్తాను. మీరు నన్ను బ్యాడ్ బాయ్ ఇమేజ్ అయినా సరే, గుడ్ బాయ్ ఇమేజ్ అయినా సరే, లేదా మీడియా ఇమేజ్ అయినా సరే, నా దగ్గరికి ఎవరు కూడా నా ఫ్యాన్స్ లో ఇలా వచ్చి మాట్లాడలేదు మీరు క్లబ్ లో బాగా డాన్స్ చేస్తున్నారని, లేదంటే రాత్రి 2 గంటలకు మీరు బండి బాగా డ్రైవ్ చేస్తారని. ఇంతవరకు నేను కలుసుకున్న ఫ్యాన్స్ లో ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పలేదు. మీరు మంచి ఆటగాడు, బాగా సిక్సులు కొడతారు, ఇండియాకు మీరంటే గౌరవం. మీరు కూడా కోరుకుంటున్నారు కదా ఈ బ్యాడ్ బాయ్ ఇమేజ్ మారిపోవాలని. దానికి ఒకే ఒక దారుంది. గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మీరు సిక్సర్లు కొట్టండి. తప్పకుండా ప్రయత్నం చేస్తాను.